స్టార్టింగ్లోనే అంత క్లోజ్గా ఎవరు ఉండరా, కొంచెం టైం పడుతుంది. కొన్ని రోజులకి అంత సెట్ అవుతుందిలే. తను మాట్లాడకపోతే నువ్వు మాట్లాడి చూడు. ఎన్ని రోజులని సెపరేట్ గా పడుకుంటారు? పెళ్ళై 10 days అయింది. ఇంకా అంతే ఉన్నారనుకో, డెఫినెట్గా కొన్ని రోజుల్లో ఇంట్లో తెలిసిపోతుంది. అయినా ఇద్దరికిద్దరు భలే సరిపోయారు. అతను కూడా ఏమైనా బ్యాడ్ ఫ్లాష్ బ్యాక్స్ ఉన్నాయంటావా? భాష ఫ్లాష్ బ్యాక్ ఏం కాదు, ఆయనను చూస్తుంటే అలా ఏం లేరే. చూస్తేనే అలా అనిపించిందంటే ఒకసారి మాట్లాడి చూడరా. ఐ థింక్ నీ ఫీలింగ్ మారచ్చు. తను ఎలా తీసుకుంటుందన్న భయం ఉందిరా క్లోజ్ అవుదామంటే. కానీ నీ విషయం మాత్రం బయటకు రాకుండా చూసుకో. తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు కదా. తప్పు అనిపిస్తుంది. నువ్వు తప్పు చేయలేదు కదా, భయపడి. సరేరా, బాయ్. ఓకే, ఈరోజు ఎలాగైనా తనతో మాట్లాడాలి. ఓకే బాయ్. ఆ, నేను వెళ్ళి సోఫాలో పడుకుంటా. అక్కర్లేదండి, నేను వెళ్తాను. మీరు ఇక్కడే పడుకోండి. ఇట్స్ ఓకే. 10 days నుంచి నాకు అలవాటైపోయింది. ఐ వాంట్ యూ టు బి కంఫర్టబుల్. నేను మీ కంఫర్ట్ గురించి ఆలోచిస్తున్నానండి. ఇప్పుడు ఏం చేద్దాం రా బాబు? ఒక పని చేద్దాం, ఇద్దరం ఇక్కడే పడుకుందాం. మీరు కింద పడుకుంటారా? కాదండి, మీరు ఇటువైపు తిరిగి పడుకోండి, నేను అటువైపు తిరిగి పడుకుంటా. వద్దంటే నేను వెళ్ళి సోఫాలో పడుకుంటా. పర్లేదు, పడుకోండి. హ్మ్. ఎలాగైనా తనతో ఫ్రీగా మూవ్ అవ్వడానికి ట్రై చేయాలి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రణవి. ఓ షిట్, లేట్ అయింది. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఫస్ట్ నేను వెళ్ళొచ్చా ఫ్రెష్ అప్ అవ్వడానికి? నాకు ఇంకా టైం ఉందండి, పర్లేదు మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ. ఏముందండి, నా దగ్గర పెయిన్ రిలీఫ్ స్ప్రే ఉంది, తీసుకొస్తాను ఉండండి. పర్లేదండి, అంత గట్టిగా తాకలేదు. పర్లేదు, తీసుకొస్తా. ఇప్పుడు ఓకేనే కదా? ఇట్ ఫీల్స్ బెటర్ నౌ. ఎలాగో లేట్ అయింది కదా, మీరు కూడా రెడీ అవ్వండి, కలిసే వెళ్దాం. ఓకే. నీకు అవసరం అక్కడే ఉండండి, నేనే వస్తున్నా. టెన్షన్గా ఉంది అంకుల్, ఏం అర్థం ఏ కావట్లేదు. దీపక్, ఆ? నేనయ్యా. గుర్తుపట్టలేదా? మర్చిపోయావా ఏంటి? మొన్న మీ పెళ్ళికి మీరు పిలవకపోయినా వచ్చాను. పెళ్లి తర్వాత భోజనాలు బాగున్నాయని చెప్పానే, అప్పుడే మర్చిపోయావా? జోక్ అయ్యా. అవునా, సారీ అంకుల్, జోక్ అని తెలియక నవ్వలేదు. ఏంటి దూరం దూరంగా నిల్చున్నారు? మీరు నైబర్స్ కాదయ్యా, వైఫ్ అండ్ హస్బెండ్. కొద్ది దగ్గర రండి. ఇప్పుడు చూడముచ్చటగా ఉన్నారు. ఇప్పుడు చూడముచ్చటగా ఉన్నారు. ఎరా? అవునవును, ప్రతిదీ కావాలి. ఓకే, ఉంటాను. బాయ్. బాయ్. ఓకే, ఉంటాను. బాయ్. బాయ్ అంకుల్. అంటే మనం వైఫ్ అండ్ హస్బెండ్ లాగా కనిపించాలంటే, మనం కొంచెం క్లోజ్ అవ్వాలనిపించాలంటే అవును. కొంచెం క్లోజ్ అవ్వాలన్నమాట. సరదాగా ఈవినింగ్ బయటికి వెళ్దామా? సరదాగా వెళ్దాం. ఈవినింగ్ బయటికి వెళ్దామా? థ్యాంక్స్ అండి. ఓకే, వెళ్దాం. థ్యాంక్స్ అండి. ఈ టైంలో సరదాగా బయటికి రావడం చాలా బాగుంది. యా, పర్ఫెక్ట్ వెదర్ కూడా ఉంది. ఈ టైంలో నేను ఎప్పుడు బయటికి రాలేదు తెలుసా? మా నాన్న ఎప్పుడు పంపించేవారు కాదు. ఇప్పటి నుండి నీకేం కావాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా హ్యాపీగా నన్ను అడగచ్చు. అలా వెళ్ళిపోదాం. అర్థమైంది. ఏమర్థమైంది? ఏమైనా అడగొచ్చని. ఈ ప్లేస్లో ఫుడ్ బాగుంటుంది, వెళ్దామా? ఓకే. ఓకే. థ్యాంక్ యూ. ఈ మాట ఎవరైనా వింటే ఏమనుకుంటారో తెలుసా? ఏమనుకుంటారు? వైఫ్ అండ్ హస్బెండ్ అని మాత్రం అనుకోరు. సారీ. సారీయా? ఇది వింటే అస్సలే అనుకోరు. అవును, అసలు మన పెళ్ళికి ముందు నువ్వేం చేసేదానివి, నీ అలవాట్లు, నీ ఇష్టాలు ఏంటి, నీ ఫ్రెండ్స్ ఎవరు, ఇలాంటివి ఏం చెప్పలేదు. రేపు ఆఫీస్కి త్వరగా వెళ్ళాలనుకుంటా, వెళ్దామా? లేట్ అవుతుంది. ఎందుకంత సీరియస్ అయింది? అనవసరంగా దీపక్ దగ్గర ఈ విషయం దాస్తున్నానేమో. దీపక్, ఇవాళ ఈ ప్రాజెక్ట్ వర్క్ ఎలాగైనా ఫినిష్ చేయాలి. తెలుసు, అందుకే ఫాస్ట్గా వర్క్ చేస్తుంది. తొందర ఏం లేదులే, లంచ్ అయ్యి ఫినిష్ చేద్దాం దా. ఇప్పుడే కదా అర్జెంట్ అన్నావు మీ అబ్బా. టైం అవుతుంది కదా.
గుత్తొంకాయ నా ఫేవరెట్. థ్యాంక్స్ ఫర్ ది లవ్లీ మీల్ ప్రణవి. ఇది నాకు ఇష్టమో నీకెలా తెలుసు? ఏం చేస్తుంది? ఏం వండుకుందాం? ఎనీథింగ్, కానీ నాకు ఈ వెజిటబుల్స్ కట్ చేసే పని మాత్రం అస్సలు ఇవ్వకు. మన పెళ్ళికి ముందు మీరు మీ ఫ్రెండ్స్తో ఉన్నారు కదా, అప్పుడు నేర్చుకోలేదా ఇవన్నీ? నేర్చుకోలేదు. మా ఫ్రెండ్స్ వంట చేసి పెట్టేవాళ్ళు, నేను తిని పెట్టేవాడిని. కానీ అప్పుడు నేర్చుకుని ఉంటే బాగుండని ఇప్పుడు అనిపిస్తుంది. ఎందుకో అంటే అది చెప్పండి. అప్పుడప్పుడు వైఫ్కి కుక్ చేసి పెట్టచ్చు అండ్ అలా హెల్ప్ చేయొచ్చు కదా అని. పర్లేదు, ఇప్పుడైనా నేర్చుకోవచ్చు. కట్ చేయి. నీ ఇష్టం చెప్తున్నా. 20 minutesలో అయిపోయే పని 1 hour అవుతుంది. అలా కాదు. మరెలా? ఇలా మీరు కూరగాయలు కట్ చేయమంటే వేలు కట్ చేసుకునేలా ఉన్నారు. ఏ మూవీ చూద్దాం? ఏదైనా ఓకే. హారర్ చూద్దామా? హారర్ అంటే నాకు భయం. రామ్కామ్ అయితే బెటర్. ఓకే, ఇది చూద్దామా? ఇది 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 ఇదైతే ఓకే. సరే, కొంచెం పక్క జరుగుదాం. తగిలిందా? కొంచెం. సారీ. పర్లేదులే. అయినా నువ్వు నవ్వుతుంటే ఎంత బాగున్నా తెలుసా? ప్రణవి, కొంచెం టవాల్ మర్చిపోయా, తెచ్చిస్తావా? వస్తున్నానండి. ఇదిగో తీసుకోండి. టవల్ ఎవరైనా స్టిక్తో ఇస్తారా? పచ్చిమిర్చి కట్ చేసినానండి, మళ్ళీ మీకు మండుతుందని. అలా అని ఎవరైనా స్టిక్తో ఇస్తారా? చేయి కడుకొని ఇవ్వచ్చు కదా. మీరు నాకు ఎంత టైం ఇచ్చారు? సరిపోయింది. ఏం సరిపోయింది? కారం సరిపోయింది. స్మెల్ ఇక్కడ దాకా వస్తుంది అంటున్నా. ఓ సరే, నువ్వు వెళ్ళు. సరే. ప్లాన్ ఫ్లాప్. అవసరమే. సరే, నేను నీతో మళ్ళీ మాట్లాడతా. బాయ్. హాయ్. హాయ్. నేను మీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు ప్రణవి. ఐ హ్యాడ్ ఏ బ్యాడ్ పాస్ట్. ఇన్ని రోజులు చెప్పలేకపోయాను, బట్ చెప్పేస్తున్నా. ఇంతవరకు ఈ విషయం మీతో చెప్పనందుకు ఐఎమ్ సారీ దీపక్. నేను సీరియస్గానే చెప్తున్నా. నేను కూడా సీరియస్గానే వింటున్నా. మీకేం అనిపించట్లేదా? నాకు ముందే తెలుసు. ఇన్ని రోజులు ఈ విషయం ఎలా చెప్పాలనుకున్నాను భయ్య, మొత్తానికి చెప్పేశాను. ఇంత చెప్పినా సరే నీకేం అర్థం కావట్లేదు బ్రో. ఇంకొకడైతే లాగి పెట్టి కుట్టేవాడు. సరిపోద్దా? అయినా నీకు థ్యాంక్స్ చెప్పాలిరా. తను ఎందుకో ఫీల్ అవుతుందని తెలుసు, కానీ ఎందుకో అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమైంది. ఇప్పుడు హ్యాపీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఇంకొకసారి తనని డిస్టర్బ్ చేసావనుకో, మళ్ళీ ఊరి నుండి టికెట్ వేయించి టీ తాగిచ్చి మరి కొడతా. సర్లే, ఫస్ట్ ఈ టీకి డబ్బులు కట్టు. అయినా నాకు ముందే చెప్పేస్తే నేనేం రియాక్ట్ అయ్యేవాడిని కాదు, అర్థం చేసుకునేవాడిని. యూజువల్లీ నాకు కొత్త వాళ్ళతో మూవ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మొదట్లో నేను మీతో అలా ఉంటే మీరేమనుకుంటారో అని భయం కూడా ఉండేది. యా, నాకు ఇంకా గుర్తుంది ఆ రోజు. నువ్వు చాలా నర్వస్గా ఫీల్ అయ్యావు. అఫ్కోర్స్ నేను కూడా అలానే ఫీల్ అయ్యాను అనుకో. ఇంకా పెళ్ళికి ముందు నా గురించి ఏం కనుక్కోలేదా? నేనెందుకు కనుక్కుంటా? మా పేరెంట్స్ కనుక్కున్నారు. అట్లీస్ట్ ఫోటో చూసినప్పుడైనా ఏమనుకున్నావు? నేను ఎలాంటి వాడిని చేసుకోవాలనుకున్నాను, అలాంటి వాడే దొరికాడు అనుకున్నాను. ప్రణవి, నీకు ఎప్పటి నుండి ఒక మాట చెప్దామనుకున్నా, కానీ నాలోనే దాచుకున్నా. దాచుకోవడం దేనికి? చెప్పండి. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ.